గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. రోడ్డు ప్రమాదాలు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బలి తీసుకుంటున్నాయి. రోడ్డు ఎక్కితే చాలు అసలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. మనం క్షేమంగా వెళ్తున్నప్పటికీ, కరెక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి వెళ్తున్నప్పుడు కూడా అవతల నుండి వచ్చే వాహనం ఏ విధంగా మనల్ని మెలి తిప్పుతుందో కూడా తెలియని పరిస్థితి. దానికి ఉదాహరణ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలసకు చెందిన వెంకట నాయుడు అనే ఆంగ్ల ఉపాధ్యాయుడికి జరిగిన సంఘటన. మరో 10 రోజుల్లో పదవీ విరమణ కావాల్సి ఉంది. ఏర్పాట్లన్నీ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. 10 రోజుల్లో జరిగే వేడుక కోసం, అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుందాం, అందరికీ చెప్పుకుందాం అంటూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానింగ్స్, మంచి బట్టలు, అదే విధంగా భోజనం ఏర్పాట్లు, ఎంతమంది వస్తారు, ఇవన్నీ కూడా ఒక రకంగా నెల రోజులు బట్టి ఆ పనిలో కూడా బిజీ అయిపోయారు కుటుంబ సభ్యులు. కానీ ఒక ఫోన్ కాల్, మీ నాన్నగారు చనిపోయారంటూ. ఇద్దరు కొడుకుల్ని కూడా ఎంతో కష్టపడి చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం సేవలు అందించాలని ఇద్దరు కొడుకులను కూడా వైద్య వృత్తిలోని స్థిరపడేటట్టు చేశాడు ఆ తండ్రి. కానీ ఇప్పుడిప్పుడే కొడుకులను చూస్తూ కూడా మురిసిపోతున్నాడు. ఎందుకంటే మరో 10 రోజుల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఉంది. రిటైర్మెంట్ అయిన తర్వాత పేదల కోసం ఉచితంగా మనం వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ఇద్దరు పిల్లల్ని కూడా చదివించి వైద్య వృత్తిలో స్థిరపడిన తర్వాత ఒక మంచి హాస్పిటల్ని నిర్మిద్దాం, రిటైర్మెంట్ డబ్బులు కూడా నాకు తోడవుతాయి, సో నేను కూడా ఉండి మీతో పాటు నలుగురికి సేవ చేసే అదృష్టం కూడా నాకు మరో 10 రోజుల్లో కలగనుందంటూ కూడా ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కలలన్నీ కూడా ఆవిరైపోయాయని చెప్పుకోవచ్చు. విధులు ముగించుకొని పార్వతీపురం నుండి ఇంటికి వస్తున్న సమయంలో బైపాస్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ జరిగిన అనంతరం అమాంతంగా రోడ్డు మీద పడిపోయారు. ఎవరైతే ఉన్నారో మృతుడు వెంకట నాయుడు. పడిన వెంటనే కూడా చెవుల నుండి, ముక్కు నుండి రక్తం కారడం గమనించిన అక్కడ తోటి వారంతా కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు కూడా ధృవీకరించారు. మా నాన్న ఎన్నో కలలు కన్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని ఒక వైద్యులుగా చూడాలని చిన్నప్పటి నుండి కూడా ఎన్నో మంచి బుద్ధుల్ని నేర్పించారు. మేము కష్టపడి చదివిన ప్రతి నిమిషం కూడా మా ఫాదర్ వెనకాట్ల ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చారు, వెన్నుతట్ట. అటువంటిది ఇప్పుడు మేము సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా అయ్యి మేము సేవలు కొనసాగిస్తున్న సమయంలో మా జీవితాన్ని ఆయన సరిగ్గా చూడకుండానే మన్నించడం అత్యంత బాధాకరం అంటూ కూడా కుటుంబ సభ్యులైతే మాత్రం రోధిస్తున్న పరిస్థితి. అదేవిధంగా భర్త మరణ వార్త విన్నెంటనే భార్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎవరైతే భార్య లత ఉన్నారో అసలు ఆ విషయాన్ని కూడా ఆమె జీర్ణించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం ఇద్దరిని కూర్చుని పెడతారు, సన్మానం చేస్తారు అని ఎన్నెన్నో గత నెల రోజులుగా కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇలా మాట్లాడాలి, ఇలా ఎవరైనా మనకి ఇస్తే ఇలా స్వీకరించాలి, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుందాం, అప్పుడు మన ఫ్రెండ్స్ వస్తారు, మన ఫ్యామిలీస్ వస్తారు, నా చిన్ననాటి స్నేహితులు వస్తారంటూ ఎన్నో ప్లానింగ్స్ అంతా కూడా అంతే షేర్ చేస్తున్నారు. కానీ ఆ వేడుక కోసం ఎవరి కోసమైతే ఆ వేడుక జరుగుతుందో ఆయన మా మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం అంటూ కూడా ఆమె కన్నీరు పెట్టుకుంటున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా కంట తడి పెట్టేలా చేస్తుంది. సో ఏదైతేనే రహదారి ప్రమాదాలు ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తున్నాయో కూడా తెలియటం లేదు. క్షేమంగా వెళ్ళిన వారం అంతే క్షేమంగా ఇంటికి వస్తున్నామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. సో ఇలాంటి తీవ్ర విషాదం ఎవరింటా కూడా చోటు చేసుకోకూడదు. మా కళలన్నీ కూడా ఆవిరైపోయాయి. మా నాన్న కష్టపడిన దానికి ఫలితాన్ని చూడకుండానే ఇలా ఇంకా 10 రోజులు రిటైర్మెంట్ ఉండుగానే ఈ ఘోరం జరగడం అత్యంత బాధాకరం అంటూ కూడా కుటుంబ సభ్యులు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా విజయనగరం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.